5. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు పర్యంతము. ఏమన్నాడు? తన శత్రువులు అందరినీ తన పాదముల కింద ఉండండి. యేసు ప్రభు శత్రువులందరినీ దేవుడు యేసు ప్రభు పాదముల కింద అంటే ఎవరి కింద? సంఘం కిందకి ఏం తేవాలనుకుంటున్నాడు? ఆయన తన శత్రువులందరినీ తన పాదం అంటే మన కింద ఉంచు పర్యంతము. జీసస్ క్రైస్ట్కున్న జాబ్ ఏంటంట? జీసస్ క్రైస్ట్కున్న జాబ్ ఏంటంట? రాజ్యపాలన చేయుచుండవలెను. యేసు ప్రభు పరిపాలిస్తూ ఉండాలి. సో ఈ ఈక్వేషన్ని నేను మీకు సాల్వ్ చేసి పెడతా. ఓకే, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు అమెరికాలో, తెలుసు కదా. ఆయన చనిపోయాడు. ఆయన నీగ్రోస్ కోసం, అక్కడ ఉన్న బ్లాక్స్ కోసం ఫైట్ చేశాడు అనమాట. అంటే అక్కడ 2 కులాలు, ఒకటి తెల్లవాళ్ళు, ఇంకోటి నల్లోళ్ళు అమెరికాలో. సో నల్ల జాతీయుల్ని తొక్కేస్తారనమాట. కాబట్టి ఆయన నల్ల జాతీయుల కోసం ఫైట్ చేసి చనిపోయాడు. ఒకళ్ళు ఎవరో బుల్లెట్తో షూట్ చేసేసారు. ఆ తర్వాత ఏమైందంటే బ్లాక్స్ కూడా వైట్స్తో సమానం అనే రాజ్యాంగం రాయబడింది. ఓకే, వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చేసిన తర్వాత కానీ బ్లాక్స్కి తెలీదు వాళ్ళు వైట్స్తో సమానమని. మీకు అర్థమవుతుందా? సో ఈరోజు మన పరిస్థితి కూడా అదే. యేసుక్రీస్తు యేసయ్య ఏం చేశాడంటే మొత్తం అమెండ్ చేశాడు. ఆయన మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చెను. ఓకే, కానీ దాన్ని ఎలాగా మనకు తెలియదు. బ్లాక్స్ కూడా రాజ్యాంగంలో ప్రెసిడెంట్ పదవి, రాజ్యాంగంలో అన్నీ కల్పించిన ఆ ప్లేస్ని అది తెలుసుకున్నప్పుడు పొందుకోలేం. ఓకే, అది మెటీరియలైజ్ అవ్వదు. అలా యేసుక్రీస్తు మన కోసం ఏమి సిద్ధపరిచాడో వాక్యం ఏం చెప్తుంది? కంటికి కనిపించలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని తర్వాత మాట అన్నాడు. అయితే వాటన్నిటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు, మనకి తెలియజేస్తున్నాడు. కానీ మనకి తెలిసిన దాన్ని క్యాష్ చేసుకోలేకపోతున్నాం. నాది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీకు ఒక ఖాళీ స్థలం చూపించామనుకుందాం. ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు నీకు ఒక ఖాళీ స్థలం ఇచ్చామనుకుందాం. ఒకడు దానిలో ఖాళీ స్థలం చూస్తాడు, ఇంకొకటి దానిలో గుడిసె చూస్తాడు, ఇంకోటి దానిలో రేకులు ఇల్లు చూస్తాడు, ఇంకోటి దానిలో బంగ్లా చూస్తాడు, ఇంకోటి దానిలో న్యూయార్క్ సిటీ చూస్తాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వ్యూయర్. నువ్వు ఎంత తోడు అనే దాన్ని బట్టి అక్కడ నీకు ఇయ్యబడిందని నువ్వు చూస్తావు. మీకు అర్థమవుతుందా? అదే నీకిచ్చిన వనరులే, నీకిచ్చిన సమయమే, నీకిచ్చిన వాక్యమే, నీకు ఇయ్యబడిన ఆత్మే అందరికీ ఇచ్చాడు. బట్ దాన్ని చూడటం మనం తప్పైనప్పుడు మనం లోయెస్ట్ థింగ్సే తీసుకుంటాం, హైయెస్ట్ తీసుకోలేం. ఓకే, సో మనకు ఆ వాక్యం, దాని నిజం, దాని వాస్తవికత, బైబుల్ దాన్ని ఎంత వాస్తవం అనేది మీకు తెలిసేదాన్ని బట్టి మీరు తీసుకునేది ఉంటుంది, దేవుడి దగ్గర నుంచి లాక్కునేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పలానా దానికి డబ్బులు కట్టాలి, దీనికి డబ్బులు కట్టాలనుకుందాం. వాక్యం చేత ఎట్లా కట్టించాలి? దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. ఇంతకన్నా పెద్దది నేను ఎలా చేయను? అది కూడా వాక్యంలోనే ఉంది. అది నా జీవితంలో నాకు వాక్యం అంటే ఇప్పుడు నేను ఎలా చూడాలంటే, ఓహో నాకు ఖాళీ ప్రదేశం ఇచ్చాడు, ఇప్పుడు ఏ వాక్యం తీసుకొని కడదాం? అబ్బా ఇదివరకు ఎలా కట్టేవాడిని? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకు ఏమీ తక్కువ కాదు. ఆ రోజుల్లో గుడిసె ఎలా ఉంటుంది? నీకేం తక్కువ కాదు, తింటావు, తాగుతావు. అబ్బా ఇది వద్దు ప్రభువా, ఇది ప్రతిరోజు యావరేజ్ బ్రతుకు బాగలేదు కాబట్టి ఇంకొక వాక్యం కావాలి మనకి, సర్ది చెప్పుకునేది కానీ ఓవర్ఫ్లో కావాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నా గిన్నె నిండి పొర్లుచుంది, లేకపోతే నన్ను అడుగుము, అన్నీ ఇస్తా, రైట్? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును, అవి నీ వెంట పడతాయి అని ఉంది. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు ఇది బాగుంది, అవి నా వెంట పడతాయి, ఇది బాగుంది. సో అవి వెంట పడేది వాక్యంలో నువ్వు చూడగలిగితే అవి ఏమవుతాయి? వెంట పడతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వెళ్ళి తండ్రి కుడి పక్కన కూర్చొని మన కాళ్ళ కిందకు అన్ని తేవాలనుకుంటున్నాడు.